నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోట్లాది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భారత లోక్సభలో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఆ యొక్క బిల్లు ఆమోదం చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కరు తప్ప అన్ని రాజకీయ పార్టీలు అటు అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలంటే ఏకైక రాజధాని ఉండాలా, అది అమరావతి రాజధాని ఉండాలని అందరూ పార్టీలకు అతీతంగా ఒక్క పార్టీ తప్ప ముక్త కంఠంతో బలపరిస్తే దేశ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే రాష్ట్ర ప్రజలు ఆనందంలో ఉంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా మీడియా ముందుకొచ్చి మావిగన్ అని పెట్టుంటే బాగుండేదని. నిజంగా చిన్నపిల్లల సైతం నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్థితి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతూ ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత ఎన్నికల వేళ నేను ముఖ్యమంత్రిని అయినా అమరావతి రాజధాని కొనసాగుతుంది, నేను అమరావతిలో ఇళ్లు సైతం కట్టుకున్నా, నన్ను నమ్మండి, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటాడి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఈనాడు వచ్చి మళ్లీ తగుదనమ్మా అంటూ మావిగాన్ 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 అంటున్నావు. అయ్యా, ఈ మావిగాన్ 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 అంటుండే నువ్వు ఆనాడు అధికారంలో ఉన్న వేళ 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ మావిగాన్ మీకు కనపడలేదా? ఆనాడు ఏమైంది మీ మావిగాన్? నిజంగా మీరు అధికారంలోకి ఉన్న వేళ ఆనాడు మావిగాన్ అని చెప్పి ఉంటే కాస్త కూస్తో మీకు ప్రజల్లో విశ్వసనీయత ఉండేది. అధికారంలో ఉన్న వేళ అమరావతిని 3 ముక్కలు చేసి దారుణం ఏమిటంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను బేషరతుగా మద్దతిస్తున్నానని చెప్పి అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి ఎన్నికలు వచ్చినప్పుడు ఇళ్లు సైతం అమరావతిలోనే కట్టా, నేను అధికారంలోకి వచ్చిన అమరావతి ఎక్కడికి పోదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన మీరు ఈరోజు ఒక శుభం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని పార్లమెంటు సాక్షిగా బిల్లు పెడితే మీరు మీడియా ముందుకొచ్చి మావిగాన్ అన్నారే. అయ్యా, ఈ మావిగాన్ మీరు అధికారంలో ఉన్న వేళనుంటే బాగుండేది. ఇప్పుడు మావిగాన్ 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 అని గావు కేకలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్న వేళ మావిగాన్ ఏమైందని ప్రశ్నిస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకుని మీకెటు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీరు కాస్త హోందాగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్కి మేలు చేయటం దేవుడెరుగు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసే చర్యలకి ఒడిగట్టవద్దని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీకు నేనిచ్చే ఒకనాటి మీ సహచరుడిగా నా సలహా ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులు ప్రియమిత్రులు కాకర్ల సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి.
ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మన 4 డివిజన్లలో ఈ అభివృద్ధి కార్యక్రమం 1,17,00,000తోటే ఈ అభివృద్ధి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన అన్నగారు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మా సోదర సమానులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా. శ్రీధర్ అన్నని నాకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు సీనియర్ శ్రీధర్ అన్న. వారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము కొంత విద్యార్థి దశలోనే కొంత లీడర్షిప్ లో ఉన్నాం అక్కడ. నేను పుచ్చిరెడ్డిపాళెంలో చదివినప్పుడు వారిని చూస్తా, అమెరికాలో ఉన్నా కూడా శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూస్తా, ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ, ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు కానీ, అన్న కానీ మేం కానీ ఎవరం కూడా మా వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సామాన్య కుటుంబాల నుంచి ఈ రోజున అన్న ఈ స్థాయికి రావడం, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎప్పుడో ఎల్లుండాల్సిందన్న. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు ఇంకా ఎన్నో బాధ్యతలు చేయగలరు సక్సెస్ఫుల్గా. అందరినీ ఆదరించే మనస్తత్వం, అందరినీ పలకరించడం కానీ, ఒక నాయకుడికి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు అన్నీ కూడా శ్రీధర్ అన్నకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే సోదరుడు గిరిగారు కూడా అన్న అడుగుజాడల్లో అన్న నాయకత్వం నుంచి నేర్చుకొని నాలాంటి వాళ్ళందరూ కూడా మన శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళమే గిరి గాని నేను గాని. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా, అమరావతి గురించి మాట్లాడారు. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. రాజ్యసభలో ఇంకొక 2-3 గంటల్లో బిల్లు పాస్ అవబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రాం ఈరోజు చేయాలి, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా మిగిలిపోతుంది అని. అన్న చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాల్సింది ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలనేది. క్యాపిటల్ అంటే ప్రతిపక్ష పార్టీలో కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాపిటల్ ఎందుకు ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, అంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ పెట్టుకోవడం లేకపోతే సెక్రటేరియట్ పెట్టుకోవడం అనే భావనలో ఉన్నారు ఇంకా కూడా. ఇంత గ్లోబలైజేషన్ అయ్యి రాష్ట్రాలు దేశాల్లో ఉన్న రాష్ట్రాలు డెవలప్ అయ్యి క్యాపిటల్ నుంచి ఒక గ్రోత్ ఇంజిన్ ని బిల్డ్ చేసుకుని ప్రతి స్టేట్ లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటే, ఈ రోజున దాని మీనింగ్ ను కూడా కనీసం గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పూర్తిగా దాన్ని వేరే రకంగా మాట్లాడి అది క్యాపిటల్ అనే దాన్ని అవహేళన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున. క్యాపిటల్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఉండాలి. మనం అనుకోవచ్చు అమరావతి క్యాపిటల్ పెడితే నెల్లూరులో కానీ మా ఉదయగిరిలో కానీ మాకేంటి సార్ ఉపయోగం, అక్కడెక్కడో క్యాపిటల్ పెడతాను. అక్కడ క్యాపిటల్ పెడితే సంపద క్రియేట్ అవుతుంది. 1 రూపాయి సంపద బాబు గారు అక్కడ క్రియేట్ చేస్తే ఆ రూపాయలు 10 పైసలు నెల్లూరు జిల్లాకి వచ్చి పెడతారు. అసలు సంపదే క్రియేట్ చేయకపోతే యానించి తీసుకొచ్చి పెడతారు. పొద్దుస్తమానం మనం అప్పులు చేసి వెళ్ళలేం కదా ప్రతి స్టేట్ లో కూడా.